హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. రేపే మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీ వారము. మార్గశిర మాసంలో 5 వారాలు పూజ చేసుకుంటాము. 5 గురువారాల్లో కూడా లక్ష్మీ పూజ చేసుకొని ప్రతి వారము కూడా ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తాము. అందులో మొదటి వారంగా అమ్మవారికి పులగం సమర్పిస్తాము. అమ్మవారికి సమర్పించే ఈ పులగాన్ని చాలా తేలిగ్గా తయారు చేయవచ్చు. పులగం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. మనం ఈ పులగంని నార్మల్గా తయారు చేసుకోవచ్చు, లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చాలా తేలిగ్గా అయిపోవడానికి ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నాను. నేను 1/4 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను, అలాగే 1/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. మొత్తం కలిపి 1 కప్పు అవుతుంది. అలాగే ఇక్కడ సాయి పెసరపప్పు వాడచ్చు, లేదంటే పొట్టు పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. పెసరపప్పుని ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే రాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం కలిపేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. బియ్యం కడిగిన తర్వాత కనీసం ఒక 15 నిమిషాలైనా సరే బియ్యం నానితే పులగం చాలా బాగా వస్తుంది. అందుకే ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకొని మిగతావన్నీ రెడీ చేసుకుంటే ఈలోపు బియ్యం నానిపోతాయి. బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తాలింపు వేసుకున్నప్పుడు అందులో కొలత ప్రకారం నీళ్లు పోసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వంట నూనె వాడకూడదు, ఎందుకంటే మడిగా చేస్తున్నాం కాబట్టి. నైవేద్యంగా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఆయిలే వాడుకోవాలి. అలాగే నైవేద్యం లక్ష్మీదేవికి చేస్తున్నాం కాబట్టి మనం పూజలో అయినా సరే నైవేద్యం కోసమైనా సరే ఆవు నెయ్యి ఉపయోగిస్తేనే చాలా మంచిది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 10 నుండి 15 వరకు మిరియాలు వేసుకోవాలి. ఒకవేళ మిరియాలు ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే పిల్లలు తినాలి అనుకుంటే ఇక్కడ మిరియాల ప్లేస్లో మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నైవేద్యం కోసం తయారు చేస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి ఉపయోగించకూడదు. కొంతమంది పులగాన్ని బియ్యం పెసరపప్పు కలిపి అన్నం వండుకొని ఆ అన్నాన్ని ఈ తాలింపులో వేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అసలు పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా లైట్గా వేయవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నీళ్లు రాకుండా బియ్యం వరకు మొదట వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పులగం. పులగంకే కాకుండా మనం పప్పు బియ్యం చేసినా కిచిడి చేసినా సరే ముందు తాలింపులో ఒకసారి బియ్యం వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నీటిని పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బియ్యం పప్పు కలిపి ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి. అయితే డబుల్ క్వాంటిటీ కాకుండా కొంచెం తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఒక 15 మినిట్స్ వరకు బియ్యం నానాయి కాబట్టి కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. పులగం గిన్నెలో చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ వరకు ఇలాగే ఉంచి ఇక్కడ నుండి మనం రైస్ ఎలాగైతే వండుకుంటామో అలా చూసుకోవడమే. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే పులగం తయారైపోతుంది. పూజ రోజు హడావిడిగా ఉంటాం కాబట్టి ఈలోపు వేరే పనులు చేసుకోవచ్చు. పులగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులగంలో మిరియాలు ఎక్కువగా ఉండాలి, అలాగే క్రిస్పీగా తగులుతూ ఉండాలి అనుకుంటే ఈ జీడిపప్పులతో పాటు ఇంకొన్ని మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పులు అనేవి ఆప్షనల్ అండి, కాకపోతే పులగంలో జీడిపప్పులు చాలా బాగుంటాయి. అలాగే నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది కూడా. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. అయితే పులగం కొంతమందికి పొడి పొల్లాడితే ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టంగా ఉంటుంది. మాకైతే మెత్తగా ఉంటేనే ఇష్టం అనమాట. బాగా పొడి పొల్లాడాలి అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవచ్చు. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నెయ్యి జీడిపప్పులు మొత్తం వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. అయితే వేడి మీద ఉంటుంది కాబట్టి బాగా కలపకూడదు, మెత్తగా అయిపోతుంది. పొడి పొడిగా ఉండాలి అనుకుంటే నార్మల్గా కలిపేసుకొని నైవేద్యంగా సమర్పించవచ్చు. మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకునేవారు పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు. పూజ పూర్తయిన తర్వాత మనం ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే ఇవన్నీ ఏమీ చేయలేము కానీ మాకు లక్ష్మీ పూజ చేసుకోవాలని ఉంది అనుకునేవారు పండ్లు కానీ పాలు బెల్లం కానీ లేదా పాయసం కానీ సమర్పించి అమ్మవారికి తృప్తిగా పూజ చేసుకోండి. మనం పులగంని టిఫిన్ లాగా కూడా చేస్తాము. సో ఉదయాన్నే పూజ కోసం చేసుకుంటే పూజ పూర్తయ్యాక టిఫిన్ లాగా తినవచ్చు.
చూశారు కదండి, మార్గశిర లక్ష్మీ వారంలో మొదటి వారం అమ్మవారికి సమర్పించవలసిన పులగం నైవేద్యంని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.